నేను ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నా. అయితే అప్పుడు నేను నా బల్కింగ్ లో ఉన్నా. నేను ఎందుకో నాకు టిఫిన్ క్రేవింగ్స్ వచ్చి టిఫిన్ షాప్ పోయినా టిఫిన్ తిందామని. అయితే మా గల్లీలో ఒక అంకుల్ ఉంటాడు. నేను టిఫిన్ తింటానా బోండా తింటానా. అయితే ఆ అంకుల్ కూడా ఏదో టిఫిన్ తినలో ఓకే. అదే రోజు సాయంత్రం వల్ల నేను చికెన్ షాప్ పోయినా. ఎగ్స్ చికెన్ తీసుకుందామని. అయితే అది చికెన్ షాప్ అంకుల్ నన్ను అడిగిండు, బాబు నువ్వు రోజుకి ఎన్ని ఎగ్స్ తింటావు బాబు అని అడిగిండు. అయితే నేను 10 ఎగ్స్ అంకుల్ అన్నా. అప్పటికి నేను చెప్పిన టిఫిన్ షాప్ దగ్గర ఉన్న అంకుల్ ఆ అంకుల్ కూడా అక్కడ ఉన్నాడు ఆ టైంకి. అయితే 10 గుడ్లు తింటాను బాబు, నీకు ఎట్లా అరుగుతుంది, నీకు వేడి అవుతుంది, మళ్ళా కామెర్లు అవుతాయి, సమ్ ఇక ఏదేదో ఏదో చెప్తున్నాడు ఇక, నీకు పైల్స్ వస్తాయి అని. అంటే ఇప్పుడు అంకుల్ మైండ్ సెట్ ఎట్లుందంటే, ఇప్పుడు 10 గుడ్లు తింటే నాకు అరగదు, నాకేదో తెలియని రోగాలు వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులు వచ్చేస్తాయి. కానీ నేను అదే బోండా తింటే మాత్రం అంకుల్కి ఏం కాదు. నాకు ఎందుకు అనిపించిందంటే, నేను చిన్నప్పుడు నన్ను ఏమనలే అంకుల్ బోండా తినేటప్పుడు. నేనేదో క్రేవింగ్స్ వచ్చి నేను తిన్నా. అంకుల్ నన్ను ఏమనలే అప్పుడు. కానీ నేను అదే గుడ్లు తింటా అంటే మాత్రం అంకుల్ పాపం చెప్పిండు ఇక అట్లా. అయితే ఇప్పుడు నేను ఓన్లీ అంకుల్ గురించి అనే చెప్పట్లే, ఈవెన్ నాకు రోజు కుక్ చేసే మా మమ్మీ కూడా సేమ్ ఇంతే. నువ్వు రోజు ఇంతగానం చికెన్ ఎగ్స్ తింటున్నావు రా, నీకు ఫ్యూచర్ లో ఏమన్నా అవుతుంది, ఏమన్నా అయితే ఏం చెప్తావు అని. ఇక మన పేరెంట్స్ అందరిది ఇట్లనే ఇక మైండ్ సెట్. మనమే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పిన.